అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో ఓ పారి చూసొద్దాం పార్రి. ఒడిశాల తిరుగులేని నేత లెక్క ఉన్న నవీన్ పట్నాయక్ గీసారి ఆయన ప్రభావాన్ని మొత్తానికే కోల్పోయిండు. ఇక దాదాపు 25 ఏళ్ల సంధి ఆయన పాలనకి ముగింపు పలికిండు మొత్తానికి. ఇక గీసారి మొత్తం 147 స్థానాలున్న ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ చేసుకోవడం గగనంగానే మారిందిగా. ఇక గా పార్టీ స్థానంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందంట. తుది ఫలితాలు బయటకు వచ్చిన సమయానికి గా రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో 73 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గతంతో పోలిస్తే 51 స్థానాలను ఎక్కువనే బీజేపీ దక్కించుకున్నది. ఇక 5 టర్ములుగా పవర్ లో ఉన్న బిజు జనతాదళ్ కేవలం 53 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ గతంతో పోలిస్తే 2 సీట్లను ఎక్కువ ఉంది, కొంచెం శక్తివంతంగానే 12 స్థానాలను చేజిక్కించుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్ల ప్రజల్లో మంచి పేరు ఉన్నది కానీ గా పార్టీ ఓటర్లు అందించలేకపోయారు. ఇక నిరాడంబరుడు, అవినీతి లేని పాలన, సంక్షేమ పథకాల బేష్ గిస్వంటి ఎన్నో గుర్తింపులు ఉన్నా కూడా చివరికి మార్పును కోరుకున్నారు గా రాష్ట్ర ఓటర్లు. ఇక మొదటిసారి బీజేపీకి పట్టం కట్టిర్రు. బిజు పట్నాయక్ రాజకీయ వారసుడిగా 25 ఏళ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రజలను ఆదరించినా కూడా గీసారి మాత్రం ఇంటి ముఖం బట్టక తప్పదాయే. ఇక కేంద్రంలో 10 ఏళ్ల సాటు అధికారంలో ఉన్న బీజేపీకి అంశాల వారి మద్దతు ఇచ్చిన నవీన్ పట్నాయక్ను గీసారి బీజేపీ గాయన స్టైల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగించేసింది.